తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లీడర్లకు తీరని 3 నెలల ముచ్చట. ఆపద్ధర్మ రాష్ట్రానికి రాష్ట్రపతి దిక్కు. అంగిల్ మార్చినట్టే పార్టీలు మారుస్తుండ్రు. సైకిల్ సవారీ చేస్తున్న 3 మూర్తులు. గుడ్డు ముందా కోడి ముందా? 100 ఏళ్లకు దొరికిన సమాధానం. రైలు మీద రైలు, డబుల్ డెక్కర్ రైలు. రాజీనామా చేసిన కొలువిడువని మంత్రి. కేసీఆర్ వ్యవసాయ పోస్టుకు మల్లన్న దరఖాస్తు. వద్దని బతిలాడిన రాములమ్మకు షాక్. నేను సీఎం గానికేనే పుట్టినా, నేను సచ్చే ముందు ఒక్కసారి అంటే ఒక్కసారైనా సీఎం నైతా. గా కుర్చీ మీద కూసోనికి సర్వాధికారాలు నాకే ఉన్నాయి. బోడి నువ్వెంత, నేను సీఎం అయితా అని మా జ్యోతిష్కుడు ఎప్పుడో చెప్పిండు తెలుసా. ఇట్లా రకరకాల మాటలు మాట్లాడిరు కదా ఇన్ని రోజులు అందరూ. కానీ ఏమైంది, ఇవేవి కావు అని ఒక్క విషయం బయటపడ్డది. అయిపోయింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, ఎవరైతారనే ముచ్చట మీద పరద గుంజేసిండ్రు కేంద్రం వాళ్ళు. ఎవరు ఉండరిగా రాష్ట్రపతి సారే పరిపాలిస్తాడని చెప్పేసిండ్రు. ఆపద్ధర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి అయిదామనుకున్న వాళ్ళందరికీ బిస్కెట్ ఇచ్చిండ్రు. కేంద్ర కేబినెట్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని రాష్ట్రపతి పాలనే మంచిగుంటది అక్కడ అని చెప్పేసిండ్రు. రాష్ట్రపతి సారు కూడా ముచ్చట చెప్పి పంపినరట. ఆయన సంతకం పెట్టంగానే ఇక మన తన గవర్నర్ నరసింహన్ సారు ఉగ్ర రూపం దాలుస్తాడన్నట్టు. ఆయననే ఇక ముఖ్యమంత్రి, ఆయననే హోంమంత్రి, ఆయననే రెవెన్యూ మంత్రి. పరిపాలన అంతా ఆయన్నే చేస్తాడు. ఇక అటు డీజీపీ సారు, ఇటు సిఎస్ సారు అంతా పెద్ద వాళ్ళు అవుతారు అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఇక ఇటువంటి రాష్ట్రపతి పాలన 1973 జనవరి 17 తారీఖు నాడు పెట్టిండ్రు. మళ్ళా ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మన తానా పెట్టేది ఇగో ఇది 2వ సారట. అంటే ఇప్పుడు మన లీడర్లతో సంబంధం లేదుగా, అంతా అధికారులే చూసుకుంటారు. అయితే ఈడ ఒక పరిశాన్ మాత్రం ఉన్నది. గవర్నర్ సార్కు భక్తి ఎక్కువ. ఇప్పటికే గుడులు గోపురాలు తిరిగేందుకు టైం లేదట. మరి రాష్ట్రపతి సార్ అప్పచెప్పిన పని చక్కగా చేస్తాడా లేదా అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఎట్లయినా చేస్తాడు అని ఇంకా కొంతమంది అనుకుంటున్నారు. చూడాలి ఏం చేస్తాడో ఏం కథనో. అసలు ఆ పార్టీకి విధానాలు ఉన్నాయా, సిద్ధాంతాలు ఉన్నాయా, అసలు అదొక పార్టీయేనా అని ఇన్ని దినాలు రోజుకొక్కసారన్నా యాద్ చేసుకొని మరీ తిట్టుకున్నారు. నిన్న మొన్నటిదాకా ఒక పార్టీలుండి ఇవాళ రేపు ఆ తిట్టుకున్న పార్టీలకో లేకుంటే ఇంకేదో పార్టీలకో షంగు బిల్లాన్ దుంకి కప్పల తక్కడి రాజకీయాలు చేస్తున్నారు. అసొంటి జంపు జిలానీల కథలే చూపిస్తాం చూడండి. ఏం మోపైనరు చూడు లీడర్లు. నిన్నటిదాకా కిరణ్ కుమార్ రెడ్డి సంఖ పట్టుకొని తిరిగి ఇవాళ తెల్లారే వరకల్లా మళ్ళా ప్లేట్ పిరాయించిండ్రు. వీళ్ళు 3 ఏడుండే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలా. ఇక నిన్నొచ్చి చంద్రబాబు ఇంట్లో వచ్చిండ్రు. ఇక చూడు ఓ పువ్వుల కుత్తి చేతిలో పెట్టి ఎట్లా పోజులు ఇస్తున్నారో. వీళ్ళేదో ఘనకార్యం చేసినట్టు ముసిముసి నవ్వొకటి. ఇదే చంద్రబాబుని ఎన్ని మాటలు తిట్టే వీళ్ళు. మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని మళ్ళా చంద్రాల ఇంట్లో కూర్చున్నారు అనుకునేరు. సిగ్గు శరము షీము నెత్తురుండేది పబ్లిక్కే, కానీ లీడర్లకు కాదు కదా, అందుకే పోయిండ్రు. రాత్రికి రాత్రే కిరణ్ కుమార్ రెడ్డి దయ్యమైపోయి చంద్రబాబు నాయుడు అపర భగవంతుని రూపంలో దర్శనమిచ్చినాడు. కిరణ్ కుమార్ రెడ్డిలో లేని గుణం చంద్రబాబు 2 కళ్ళల్లో ఏం కనిపించిండొచ్చు వీళ్ళకు. ఢిల్లీ వాళ్ళు బిల్లు పంపితే విజయవంతంగా అసెంబ్లీ నడిపి ఆ బిల్లును మళ్ళా ఢిల్లీకి పంపింది కిరణాలు. అదే ఢిల్లీ రాష్ట్రాన్ని ఇడగొడతామని చెప్పినప్పుడు బేషరతుగా ఇడగొట్టుండ్రని చెప్పింది చంద్రబాబేనా. మీదికెళ్ళి ఉత్తరం కూడా ఇచ్చే. ఎట్లా తేడా కొట్టొచ్చు మరి వీళ్ళకు. పోనీ పార్టీ మారిండ్రు ఏమన్నా కానీ వీళ్ళు పార్టీ మారితే పబ్లిక్ ఏమన్నా లాభం ఉన్నదా? రాష్ట్రాన్ని ఇడగొచ్చిన పాప పరిహారం అయిపోతుందా? ఎందుకు మారినట్టు అంటే రాష్ట్రం ఎన్ని తుణుకలైనా పర్వాలేదు కానీ మేము మళ్ళా ఎమ్మెల్యేగా గెలవాలి, మళ్ళా మంత్రులు కావాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి. అది ఇలా కథ. ఇక ఎవరి బర్రె అయితే ఏమున్నది, మన దొడ్ల పెండ పెడితే చాలని అటు చంద్రాలు కూడా అనుకున్నాడు. పార్టీ మారినంత మాత్రాన పరిశుద్ధులు అయిపోతారు అయిలో. కానీ అయినట్టు చూపిస్తుంటారు ఇప్పుడు నారానాయుడు గ్యాంగు. ఈ శ్లోకాలిని జనం ఓట్లు సైకిల్ మీద గుద్ది ఆలస్యం చేయకుండా ఓట్ల పెట్టెల పడేయాలన్నట్టు. ఇది నీతి. చంద్రబాబు ఎంటున్న బాబుల ఖ్యాతి. అయ్యా చంద్రబాబు, అంతో ఇంతో నువ్వు అద్వరసంది అదే పార్టీలు ఉన్నావు కాబట్టి చెప్తున్నాం. వీళ్ళు నీ తాన కూర్చున్నట్టే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తాన కూడా కూర్చున్నారు. నిన్ను నవ్విచ్చినట్టే ఆయనను కూడా నవ్విచ్చిరు, నిన్ను నమ్మిచ్చినట్టే ఆయనను కూడా నమ్మిచ్చిరు, నీకిచ్చినట్టే పూల గుత్తులు ఆయనకు కూడా ఇచ్చిండ్రు. రేపు పొద్దుగాల ఆయనకి ఇచ్చినట్టే హ్యాండ్ నీకు ఇయ్యరనుకోకు. ఎన్నడో ఒకనాడు అవుతుంది నీ పని కూడా, జాగ్రత్త. రైలు బండి డబుల్ డెక్కర్ రైలు బండి. ఏందది కొత్తగా వాడుతుంది?
అని పరేషాన్ కాకుండ్రి. ఎందుకంటే అసంటి రైలు బండ్లు కూడా వచ్చేసినాయి. సరే ఇదొక కొత్త ముచ్చట అని సింపుల్ గా ఊకుందాం అనుకుంటే ఆ రైలు బండి కాడనే ఇంకో ఇచ్చంత్రపు ముచ్చట కూడా అయిందంట. మీకోసమే ఆ వార్తలన్నీ పట్టుకొచ్చేసినాం, చూడండి. డబుల్ బస్సు చూసిర్రా? బస్సు మీద బస్సులు ఎక్కువ ఉంటుంది చూడు. ఇక అవి ఎటు పోయినాయో ఏమో తెలియదు కానీ ఇప్పుడు రైలు మీద రైలు వచ్చింది. అదే డబుల్ రైలు అన్నట్టు. అది కూడా ఏడా మన హైదరాబాద్కే వచ్చింది. ఇక అందులో కింద కూర్చోవచ్చు, మంది మీద కూడా కూర్చోవచ్చు. మరి ఎప్పటి సంది ఎక్కాలి ఇవంటే ఇంకా జరంత టైం ఉన్నదట. మరి రైలు పెద్దగా ఉన్నదంటే టికెట్ కూడా ధర ఎక్కువనే ఉంటుందా ఏంది అని అనుకునేరు. అన్ని రైళ్లలో ఎంత టికెట్ ఉంటుందో ఇంట్లో కూడా రూపాయి ఇటటే ఉంటదట. పరిశాన్ ఏం లేదు, పెద్ద పిటాన పిరం ఏం ఉండయి. ఇక రాక పెద్ద బండి వచ్చింది కదా. ఇక ఆడికి కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చిర్రు. ఇక రైలు బండి మొత్తాన్ని కింద మీద లోపట బయట ఎక్కి దిగి మొత్తం ఓ పారి చూసిండు. అబ్బా నవ్వుకుంటా పోట్వకు ఇకిలిచ్చుకుంటా స్టిల్స్ కూడా ఇస్తున్నాడు. అగో తలుపు కాడ నిలబడి సమరసింహారెడ్డి సినిమాల బాలయ్య తీరు పోజులు ఇస్తున్నాడు. ఈ కోట్ల సారు కోతలు కోసి మరి పదవికి రాజీనామా వేసే మళ్ళా కొత్త రైలు అనగానే బీర్వాలున్న కొత్త లాల్సికి గంజేసి ఇస్త్రీ కొట్టించి సెక్యూరిటీని మందిని వేసుకొని ఉరికొచ్చిండు. అయినా పదవికి రాజీనామా వేసిన మనిషి ఏం పట్టించుకోవద్దు కదా. ఆ శాఖలో ఏమైనా ముచ్చట తీయొద్దనే కదా. మరి నేం చేస్తుండీడా? మేమే తెప్పించిన మస్తు కృషి చేసినామని మైకుల ముందలకొచ్చి దమ్ము పట్టకుండా స్పీచ్లు దంచుకుంటా డబ్బా కొట్టుకుంటా వైనాలు పోతున్నాడు. వైనాలు అదే ఏమన్నా రైలు టక్కర్లైనాయో ఇంకేమో అయినాయో అని అంటే ఇట్లా బిరానే ముందలకొస్తాడా? ఏదో మామ అన్న తీరు రెండు మాటలు మాట్లాడిపోడా అంటే రాజీనామా ఉట్టి కాగితాల మీదనే గాని నిజంగా కాదన్నట్టు. మొత్తానికి రాజీనామా మీద కూడా రాజీ పడ్డాడిన. చిన్న గ్రేట్ కాదు కదా. ఆడోళ్ళు అన్ని రంగాలలో ముందుకు పోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్తుంటారు. కానీ ఏదన్నా సాధిద్దాం, ఎట్లనన్నా చేసి మంచి పేరు తెచ్చుకుందాం, మొగోళ్ళకు సమానంగా పనిచేద్దామని ఇంట్లోకి వెళ్ళి ఆడోళ్ళు బయటికి వెళ్ళాలంటేనే వాళ్ళకి రక్షణ లేకుండా అయ్యింది. ఏడ ఏ బద్మాషగాడు ఏమంటాడో ఏం చేస్తాడో అని భయం ఉంటుంది. ఆ భయం పోగొట్టేటందుకు ఒక మంచి పని చేసిండ్రు. ఆడోళ్ళు ఆకాశంలో రాకెట్లే నడుపుతున్నారు. ఈ టాక్సీలు నడుపుడు ఒక లెక్కన ఆళ్లకు బరాబర్ నడుపుతారు అని జిహెచ్ఎంసీ వాళ్ళు షీ టాక్సీ అని కొత్త కార్లను షురూ చేసిర్రు. పేర్లోనే ఉన్నది కదా షీ అని. వీటిని ఆడోళ్లే నడుపుతారు. ఆడోళ్లే ఎక్కాలే కూడా, మొగోళ్లకు నో ఎంట్రీ. ఇక ఆడోళ్లతోనే ఎవరన్నా చిన్న పోరలు పెద్ద మనుషులుంటే వాళ్ళు కూడా ఎక్కొచ్చంట. ముందుగల ఆడోళ్ళ ఎవలెవరికి మంచిగా కార్ నడిపొస్తుందో వాళ్ళనే డ్రైవర్ల లెక్క తీసుకున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళే దగ్గరుండి లోన్లు మంజూరు చేపించి మరీ కార్లు ఇప్పించిర్రు. మరెందుకు ఉండి గివి షురూ చేసిర్రు? మొగ డ్రైవర్లకు ఏమన్నా కొదువు ఉన్నదా అంటే డ్రైవర్లకు కొదవలేదు గాని అందులో బట్టెవాజోళ్ళకు కూడా కొదవలేదు. అందుకే గీ టాక్సీలు మొదలైనయి. మన తాన ఆడిపోరలు రాత్రిపూట కొలువులకు పోతుంటే గా హైటెక్ సిటీ దిక్కు మాదాపురం దిక్కు బద్మాష్ గాళ్ళు ఆగం పట్టించే కదా. అటు దిక్కే కాదు, హైదరాబాద్ లో చాలా జాగాలలో గిసుంటివి మస్తుగా అయినాయి. అందుకే ఆడోళ్లే నడిపితే గీ తక్లీఫ్ ఉండదని గీ ఆలోచన చేసిర్రు. గీళ్లే కాదు, ఇంకా కొంతమంది ప్రైవేట్ వాళ్ళు కూడా కరాటే కుంఫు వచ్చిన ఆడోళ్లను డ్రైవర్లుగా పెట్టి నడిపిస్తున్నారు. ఎవడన్నా సతాయిస్తే వాడిని ఒక్క తన్నుడు తండితే చాలన్నమాట. ఏదేమైనా గీ ఆలోచన అయితే మంచిగా ఉన్నది. ఇప్పటికన్నా ఆడోళ్ళు ఏం భయపడకుండా ఏ టైంలోనన్నా కొలువులకు పోయి రావచ్చు. ఉద్యోగాలు చేసే మహిళా నీ రూటు మార్చవే మార్చు. చెటాకు చికెన్ కు కిలో మసాలా అన్నట్టు చేసేది ఘోరంత మంచి పని అయితే కలిగేది కొండంత చెడు గిలతోని. పిసరంత మంచి పనిని భూతద్దమేసి మరీ చూపెడతారు. మరి కొండంత చెడును మాత్రం సైలెంట్ గా దాచిపెట్టేసిండ్రు. చారాన కోడికి బారాన మసాలా లెక్కనే ఉన్నది మన మాజీ రాష్ట్ర సర్కారు ఎలుగబెట్టిన పని. సర్కారు జనాలకు వంచిన ₹1కి ₹3.65 ఖర్చు చేస్తున్నదట. అంటే మనకు చారాన సామాన్లు వంచనికి వాళ్ళు రూపాయి ఖర్చు చేస్తున్నట్టు లెక్క. మేం రూపాయికే కిలో బియ్యం ఇస్తాము, 100-150 రూపాయలకే 9 రకాల సౌదలిస్తాము అని సంచుల మీద ఎక్కడలేని ఏడుపు మొఖాలతోని ఫోటోలేసి మరీ షురూ చేసిరు కదా దిక్కుమాలిన పథకాలన్నీ. ఎవలెవలికి గీ సామాన్లు ఎంత ఖర్చొచ్చినాయో గాని అవి వంచనీకి సర్కారు బొచ్చెడు పైసలు ఖర్చు చేస్తుంది. ఖర్చు చేస్తే చేసుకుంది, వాళ్ళే కట్టుకుంటారు. మనకు సరిగ్గానే వంచిరు కదా అని అనుకోకుర్రి. ఎందుకంటే వాళ్ళు ఖర్చు చేసిన పైసలు కూడా మనయే, మన తాన గుంజినయే. కరెంటు బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి పన్నులు, ఆ పన్నులు ఈ పన్నులు వసూలు చేసి మన తాన గుంజిన పైసలే ఇట్లా ఉత్త పుణ్యానికి ఖర్చు చేస్తున్నారు. మీదికి రూపాయికే ఇస్తున్నట్టు అనిపిస్తుంది గాని మన మీద ఇంకా ₹4 దాకా భారం పడుతున్నదట. ఈ ముచ్చట కూడా ఎవలో ఉమ్మయ్య డక్కయ్య కాదు, ప్లానింగ్ కమిషన్లనే ఇంకో సంస్థ ఉంటది, వాళ్ళే బయట పెట్టిర్రు. అంటే మీదికెళ్ళి దాన కర్ణుల లెక్క బిల్డప్ ఇస్తారు గాని లోపటంతా లుకలుకనే ఉన్నదని తిట్టుకుంటున్నారు పబ్లిక్.
రోజు కిలోల కిలోలు కౌసు తినేటోళ్ళు కూడా ఏదో వారానికి ఒక్క రోజు ఒక్క పొద్దు ఉపవాసం ఉన్నారే అనుకో, ఆ దినం వాళ్ళని చూడాలి. మాంసం చూస్తేనే ఏదో మానవ భావం చూసినట్టే దూరం 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 ఉరుకుతుంటారు. కానీ గీలను చూడుండ్రి, చూడుండ్రి ఒక్కసారి కన్లారా చూడుండ్రి. శివరాత్రి పండుగ అంటే ఏంది? మంచిగా ఒక పొద్దులుండి శంకరయ్య స్వామిని గొలుసుకొని నిష్ఠుగా సుష్టిగా నోట్లే మంచినీళ్ళు పోయకుండా పొద్దుగూట్లే పడ్డాక పండో ఫలమో తిని పద్ధతులు ఎక్కుండు. ఇగో ఇది శివరాత్రి. కానీ నిజామాబాద్ జిల్లాల సిరికొండ మండలం లొంకాడువులలో ఇట్లనే ఓ శివుని గుడి ఉన్నది. ఆడ కూడా శివరాత్రి చేస్తారు, కాకపోతే జర ఇచ్చంతరంగా చేస్తారు. అంతటి చేసినట్టే ఈడ కూడా గుండములా తానం చేస్తారు. ఇక బయట దిక్కోలేమో ఉపవాసం ఉండి చేస్తారు కదా, ఇక్కడ దిక్కోలు యాటలు కోసుకొని కౌసు తినుకుంటా చేస్తారు. గదన్నట్టు తేడా. యాటలు కోసుకొని వీళ్ళే తినరు, దేవునికి నైవేద్యం కూడా ఈ యాటకూరనే పెట్టి వెనక సీలు వీళ్ళు తింటారట. ఈమె చెప్తా తినుండ్రి ఎట్లెట్లా అని. శివరాత్రి రోజు ఇడికొచ్చి గుడికడికి వచ్చి మేకని బలిస్తున్నాము. మా కోరికలన్నీ తీరాలా, మాకు ఆపదలన్నీ తీరాలా. విన్నారా? ఇట్లెందుకు చేస్తున్నారంటే వీళ్ళకి మంచి జరగాలంటే శివునికి మేకలు కోయాలన్నట. అట్లా చేస్తేనే ఇలా కోరుకున్న కోరికలు నెరవేరుతాయట. వీళ్ళే కాదు, వేల మంది వస్తున్నారు. ఇట్లా వచ్చిన వాళ్ళంతా యాటనో కోడిపిల్లనో తెచ్చుకొని చుట్టాలను పిలిపించుకొని చెట్ల కిందనే వండక తిని దావతులు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ శివరాత్రి పండుగ నాడు ఇటువంటి పూజలు కూడా ఉంటాయని చూసిండ్రు ఆయనడన్నా. గమ్మత్తున్నది కదా ఈ ముచ్చట. అయినా భక్తులు వాళ్ళ ఇష్టం, దేవుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొలుచుకుంటారు కదా. అగో అదన్నమాట. మా మల్లన్నను వార్త పట్టుకురమ్మని నిన్నెప్పుడు ఆఫీస్లోకి వెళ్ళి దోలిచ్చిన, ఇప్పుడు దాకా పట్టకలేదు. అసలు ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలుస్తలేదు. ఏడికి పోయిండో ఏమైందో ఎట్లున్నాడో నాకైతే భయం భయం అవుతుంది. ఏంది దొరికిండా? పెట్టుర్రి పెట్టుర్రి, కెమెరా పెట్టుర్రి తొందరగా. ఎవరు? మా మల్లన్ననేనా? మా మల్లన్ననే. ఏడున్నాడు మనిషి? ఏం చేస్తున్నాడు? ఏంది కందగడ్డ లెక్క కొడుతున్నది? ఏయ్, నేను రాములమ్మను. అయ్యో నువ్వా రాములమ్మ? అచ్చం కందగడ్డ లెక్కనే కనిపించింది నీ ముఖం. అందుకే ఏడికి పోయినా కళ్ళద్దాలు పెట్టుకోమని చెప్పినా కదా, నువ్వేమో ఇనవు. సరే గానీ ఏడికి పోయినావు? కనిపిస్తలేదా? ఫామ్ హౌస్ ఉన్నా గదే వ్యవసాయ క్షేత్రంలా. ఎవరిది? నీదా ఫామ్ హౌస్? నా తాన గిసోంటి ఫామ్ హౌస్ ఉంటే నీ తాన కొలువు ఎందుకు చేస్తుంది? మరెవరిది? అరే తెలియదా? మన కేసీఆర్ సార్ ఫామ్ హౌస్. ఓహో, కేసీఆర్ సార్దా? అవును, టోపీ ఏదేమో రాసున్నది దాని మీద. నీకు ఇంగ్లీష్ రాదు కదా, అందుకే అర్థమైతలేదు. ఇది గూగుల్ టోపీ. గూగుల్ టోపీ? గూగుల్ టోపీ ఏం పాడైంది మళ్ళా? అరే కేసీఆర్ సార్ యాహూ టోపీ పెట్టుకుంటే ఏం అడగలే, నేను గూగుల్ టోపీ పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నావని అడగబడితివి. ఆయన ఎప్పుడు పెట్టిండు? బాగా యాద్ చేసుకో. కరెక్టే మళ్ళనా. అయినా గాని కొలువుకు టోపీ పెట్టింది సరిపోనట్టు ఆడికి కూడా టోపీ పెట్టుకొని పోయినావు. ఇంతకి ఎందుకు పోయినావో ఏం పోనో మరి. ఎందుకంటే వీడ తోట పని చూసుకునే తనకు అది చూసుకోనికి కేసీఆర్ సార్ ఉన్నాడు కదా. ఏడున్నాడు రాములమ్మ? నెల దగ్గరకు వచ్చింది సార్ లేక. వ్యవసాయం ఎవరు చేయాలి చెప్పు? నువ్వు చేస్తావా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లైన్లోకి వచ్చినావు. వ్యవసాయదారుని పోస్టు ఖాళీగా ఉన్నదని ఎరికైతే దరఖాస్తు పెట్టుకుందామని వచ్చినావు. అయినా సారే పెద్ద రైతు, మళ్ళా నీ సేవలు అవసరం ఆయనకి. రాములమ్మ మోకాలలో ఉన్న బుర్ర జర ఉపయోగించు. లేకపోతే ఏంది? కేసీఆర్ సార్ ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటుంటే తెలంగాణను బంగారు తుణుకు ఎవరు చేయాలి? బంగారు తుణుకనా అంటే? అంటే తెలంగాణను అట్లా తయారు చేస్తా అని చెప్పే కదా. కరెక్టే మళ్ళా, నా యాదకొచ్చింది. అదన్నమాట. సార్ బంగారు తుణుక పనిలే పడితే ఈడ ఎద్దు వ్యవసాయం ఎటు పోవాలి? ఓహో, అందుకేనా ఆడవయ్యి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నావు? అవును రాములమ్మ. అవును, నువ్వు పోతున్నావు బాగానే ఉంది కానీ మరి నీకు కొలిగిస్తాడా? అగో కేసీఆర్ సార్ కు నేను తెలియదు అనుకుంటున్నావు. అయింది 2-3 మాటల మీటింగ్ లో యాద్ చేయలే నన్ను? నీకు తెలియదు అయింది? యాద్ చేసిండు గాని ఏమన్నాడు ఎరికేనా? ఏమన్నాడు? నువ్వు సార్ మీద సెటైర్ వేసినావంట. అంటే ఏంది రాములమ్మ? ఆహా, యాక్టింగ్ చేయకు. సెటైర్ అంటే ఎత్తి పొడిచినట్టు. ఏమో రాములమ్మ, నువ్వు నా కొలువు జడగొట్టి తట్టే ఉన్నావు గాని. ఏంది? ఆడనే కొలువు చేసుకుంటావా నువ్వు? అవును, ఈడనే మిరపకాయ టమాటాలు వండించుకుంటా. నేను మా ముసలిది కూడా గివే వండుక తింటాం, నిమ్మలంగా ఉంటాం. మరి నా తాన కొలువు? నీ కొలువు తలగవాడా? నాకు కొలువు కంటే నీతో సావుమరణం ఉన్నది కదా. అరే నేనేమన్నా మళ్ళనా? ఊ అంటే అంటావు, ఇటు పోతావు అటు పోతావు, నా ఉసురు పోసుకుంటావు. ఇక నీతో తిట్లు తప్పా. మరి నాకెందుకు నీ తాన కొలువు? అరే అట్లా అనకు మళ్ళన్నా. కావాలంటే ఆ టమాటాలు మిరపకాయలు అన్ని నేనే కొనిస్తాం ఈ ముసలామెకు రోజు. గంతేనా? మరి టమాటాలకు చికెన్లు మటన్లు ఎవరు తెస్తారు? చికెన్ మటనా?
గందుకే నేను ఈయనే ఉంటా, ఇక్కడ మంచిగా ఉన్నది, ఇక్కడ సప్పుడు చేయకపో. సరే 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 అవి కూడా ఇప్పిస్తా సరేనా. ఆ మటన్ దుకాణం సలీంకు చెప్పి రోజు ఇంత మటన్ పంపిమని చెప్తా మీ ఇంటికి. నువ్వైతే కొలువుకురా, అసలే ఎలక్షన్లు దగ్గర పడ్డాయి మళ్ళన్నా. సరే మరి గీతిగా మాట్లాడుతున్నావు కాబట్టి వస్తా. అమ్మయ్యా వచ్చే మల్లన్న, ఎంత లేట్ అయినా సరే గంట లోపడి ఉండు. నేను వస్తా అని చెప్పినా గానీ ఎప్పుడు వస్తా అని చెప్పినా చెప్పలేవు. నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నువ్వు ఓ రాదు. నేను చెట్లకు మందేయాలి, ఆయనతో ముక్కులకు పోతుంది పిల్ల. జల్ది పో జల్ది పో. సరే సరే జల్దీ రా మల్లన్న. ఉత్తగానే భయపడుతుంది మా పిచ్చి రాములమ్మ. నాకు ఇంకా కొలువే దొరకకపోయా, మందేడికి వెళ్ళి కొడతా అదన్నట్టు. ఇత్తనం ముందా చెట్టు ముందా అన్న ప్రశ్న ఈయనే ఉంటారు కదా. సేమ్ అసొంటి ప్రశ్ననే ఇంకొకటి ఉంది, యాదకొచ్చిందా? ఆ ఇంకో ప్రశ్న కూడా ఎన్నటికీ అంతు తేలదని అనుకున్నాం కదా, కానీ తేలింది. మొత్తానికి అసలు నిజం కనిపెట్టి కోడై కూస్తున్నారు తెలుసా. ఇనుండ్రి. కోడి ముందా గుడ్డు ముందా అని ఎవరన్నా అడిగితే ఎంత పుర్రె తిరుగుతుంది మనకు. పనిలేని మంగళాయన పిల్లికి సౌరం చేసినట్టు గవ్యం ప్రశ్నలు రాని తిడతారు. ఇది నాకే కాదు బ్రహ్మదేవునికే తెలియాలే ముచ్చట అని కూడా అనుకుంటారు. కానీ మీరు కోపానికి రాకపోతే ఒక ముచ్చట చెప్తా. నిజంగా కోడి ముందుగాల పుట్టిందా గుడ్డే ముందుగాల పుట్టిందా? ఎవ్వరికి ఏది వస్తే అది చెప్పకుండ్రి. ఇప్పుడు ఈ ముచ్చటకు సమాధానం దొరికిందిగా. ఈ రెండిట్లలో ముందుగాల పుట్టింది కోడేనట. అగో మీకేమేరు కానీ మళ్ళా మాతో లడాయి పెట్టుకునేరు. ఇది మేం కాదు, కొన్ని 100 ఏండ్ల సంది దాని కథ తెలుసుకుంటున్న లండన్ పెద్ద మనుషులు చెప్తున్నారు. ఇది పక్కా కోడి పుట్టినాకనే గుడ్డు పుట్టిందని తేల్చి పారేసిండ్రు. మరి రుజువైందంటే కోడి శరీరంలో ఒక ప్రోటీన్ ఉంటుందట, అది ఉంటేనే గుడ్డు తయారవుతుందట, లేకపోతే గుడ్డు అనేది ఉండదని చెప్తున్నారు. ఇంకా వివరాలు కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోండి. కానీ మొత్తం మీదనైతే అందరు ఒప్పుకుంటున్నారు నిజమే, ముందుగాల కోడే తర్వాతనే గుడ్డు అని. కానీ ముచ్చట చిన్నదే అయినా కానీ ఇన్నేళ్ళు పట్టింది చూడు తెలుసుకునే తనుకు. కొందరు చిత్తారు పనులు చేస్తుంటే పిచ్చి గిట్లా లేచిందా లేకుంటే గాలేమన్నా జోకిందా అని అంటారు. అట్లనే ఒకడు ఊహకు కూడా అందని నమ్మలేని సాహసాలు చేస్తున్నాడు. అర్థం పర్థం లేని పొద్దు నేసాలంటే గివే కావచ్చు. ఈడేసే ఏషాలు చూపిస్తాం చూడురి. ఇని మనిషి అంటారా పిచ్చోడు అంటారా ఇంకేమనంటారా చూసి చెప్పురి మీరే. బయటి దేశంలో తానా చలికి చెరువులు కూడా గడ్డ కట్టిపోయి ఇగో ఇట్లా బర్పు గడ్డలేనాయి. ఈడ వీటి మీద ఇగో ఇట్లా బూట్లు వేసుకొని స్కేటింగ్ చేస్తున్నాడు. ఇక అంతో తెచ్చుకున్న మందు సీసా తీసి అగో మందు తాగుతున్నాడు మంచిగా. ఎట్లుందిరా వారే అట్లనా? ఇక బర్పు గడ్డలు నడిమిట్లకు పోయి అంగి కూడా ఇడిచేసి ఎట్లా బోర్లాడుతున్నాడో చూడురి. తాయిన వద్దుగా సోయి లేకుండా అయింది దీనికి. అగోగో ఆడో తాన గొడ్డలతోని రంధ్రం చేస్తున్నాడు. గురే తలకాయ పెడుతున్నాడు అట్లా. ఒక పిచ్చి ఇట్లా లేచిన ఆదరా ఏం షీత్వర పనరాయి లే ముందుగాల నీ సంబురం సంతలగల్వా. ఈడు చెప్తినేటట్టు లేడు. అంగి ప్యాంటు కూడా ఇడిచేసి లాగు మీద వాని చక్కర్రు చూడురిగా. అయితదిగా నేను పని. పడ్డవా అయిందా? నవ్వులు పోయి నువ్వులైనాయా? నడు బయటికి రా ముందుగాల. అయ్యి అంబాడు ఒకటి మీదికెళ్ళి. అయ్యో అయ్యో మోకాలు కోసుకుపోయినట్టున్నాయి, రక్తం కూడా వెళ్తుంది. మరేమన్నా మందు నాదరా నీ తానా? కూరక నేనన్నది గా మందు కాదురా. ఈ తాయనంకి ఎక్స్ప్రెషన్ ఒకటి పాడాయి. అగోడ రంపం పెట్టేమో కోస్తున్నాడు. మళ్ళా ఏం చేస్తున్నావు దొరా? ఇక టైర్ ఒకటి తక్కువ నాది నీకు. అబ్బా నీకు నువ్వే దండ తీరేసుకొని తిరుగుతున్నావు అన్నట్టు. నీకు దండం పెడతారా నాయన ఆ ఎక్స్ప్రెషన్ ఇయ్యకు. ఇగో ఇది ఈయన కథ. ఈయన ధైర్యాన్ని దయ్యాలు ఎత్తుకపోను. ఇదేం సోకో ఈయనకి గాని మొత్తానికి ఇసొంటి మనుషులు కూడా ఉంటారు అన్నట్టు లోకం మీద. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అని మ్యాజిక్లు చేస్తుంటే ఆ నోరు తెరిచి పరేషాన్ అయి మరి చూస్తుంటాం కదా. కానీ ఈయన తమాషాలు చూడుండ్రి. ఈయన టెక్నిక్లను మ్యాజిక్లు అంటారో లేకపోతే మాయ అంటారో లేకపోతే మంత్రం అంటారో నాకైతే నా కళ్ళనే నమ్మబుద్ధి అయితే లేదు తెలుసా. మీరెన్ని తీర్ల మ్యాజిక్లు చూసిరో ఏమో గాని ఒక్కని చూపిస్తాము. ఆడు చేసే మ్యాజిక్ చూస్తే పరేషాన్ అవుతారు. ఒకదాని ఇంకొకటి ఇరాం లేకుండా చేస్తున్నాడు. ఆడ కంప్యూటర్లున్న సేపును బయటికి తీస్తున్నాడు చూసిర్రా. అటు ఇటు చూసిండు. అరే గాల్లోనే కాగితం వచ్చింది, దగ్గర కనంగానే మాయమైంది. ఎటు పోయింది? కాళ్లకు సాక్సులు వేసుకొని కాళ్ళ ఆడిస్తున్నాడు. సాక్సులు మారిపోయినాయి. అగో మళ్ళా మారినాయి. రంగు బొమ్మలు అన్ని మారుతున్నాయి. కాగితం అటు ఇటు దింపుతుంటే ఆ నీళ్ళల్ల చాప కూడా రంగు మారుతున్నది. అరే అరే మొత్తం జగ్గే మాయమైంది. ఆ మంచం మీదకి ఈ మంచం మీదకి పరుపుల మీద ఎగిరి దుంకుతున్నాడు. పడనే పడ్డాడు పరుపుల. అమ్మో దుప్పట్లకు పోయిండు. మీదికెళ్ళి బట్టలు తీసి బయటేస్తున్నాడు. ఇక గిది చూడురి ఎంత ఇచ్చేంతరం ఉన్నదో. ముంగట కంప్యూటర్లు ఉన్న బొమ్మ మీద నీళ్లు పోస్తే ఆన్ మీద పడుతున్నాయి అవి. ఇడ సోఫాలు ఎవరో వండుకొని ఉన్నారు. వచ్చే వెనకకెళ్ళి చెద్దరు సుల్పంగానే ఎవడు లేడన్లా. ఇడు నిమ్మలంగా వన్నాడు. అగో బుగ్గలను అంగి కొట్టుకుంటున్నాడు.
బుగ్గ ఏ రంగు కొడితే ఆ రంగు మారుతున్నది అంగి కూడా. చెట్టుకున్న ఆకును వీకి అటు ఇటు ఊపితే పైసల నోట్లు అవుతున్నాయి. మరి ఇది మాయనో మంత్రమో గాని ఈ చెట్టుకు పైసలు కాసేది ఒక్కటి నేర్పించినా అయిపోతుంది కదా మనకు. కానీ ఈడు మామూలోడు కాదు, అమ్మో మాయలోడు. ఇప్పుడు ఇంకొక వార్త బాకీ ఉంది, తొందరగా చూసేయండి. చూసిన రైళ్ళ ఎగురుడు దుంకుడు ఎట్లున్నదో జబర్దస్త్ ఉంది కదా. ఇది ఏడనుకుంటారు, నల్గొండ జిల్లా భువనగిరిలో కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టిర్రు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీకి దండాలు పెడతందుకు ఇగో గాడకి ఇట్లా చేసిర్రు. ఇవి ఈ అలర్ట్ వార్తలు. మళ్ళీ ఇవే వార్తలు మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఏం చేస్తారు, V6 న్యూస్ అని ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టిర్రు అనుకో, దన్నా వచ్చేస్తే మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూడొచ్చు. అప్పటిదాకా చూస్తూనే